లేయా ప్రార్థన చేసుకున్నాం. మనం టైం 4-8 గంటైనా ప్రార్థన చేసుకుని పడుకున్నాం. సంఘాల కొరకు, సేవకుల కొరకు, నశించే ప్రజల కొరకు, మొత్తం శక్తిని లయపరచమని లేయా ప్రార్థన చేస్తున్నాం. మన పిల్లల కోసం, మన కోసం. పిల్లలు చదువులు వెనుకబడుతున్నారు. వాళ్ళకి మంచి జ్ఞాపకశక్తి, జ్ఞానాత్మని మన లేయా. మన పిల్లలకి రక్షణ లేదు. పిల్లల్ని దేవుడు రక్షించి మంచి మనసు ఇచ్చి రక్షణ ఇచ్చే మంచి ప్రార్థన గడుపుతాం. లేయా నీ ఆరోగ్యం బాగాలేదు ఇచ్చి నాతో మోకరించాయా, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. లేపుకోవాలి. భర్త ముందు లేస్తే భార్య లేపుకోవాలి. భార్య ముందు లేస్తే భర్తను లేపుకోవాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే పిల్లలకి, కుటుంబానికి ఎంతో దీవెన. కుటుంబానికి రావాల్సిన లేవి దారిద్ర్యం వెనక పారిపోతాయి. అందుకే లేవికి భయపడి నిద్ర ఎంత ఆసక్తిని విడబడి అన్నాడు. ఇక్కడ 19వ వాక్యం ఏమన్నాడు? 19వ అధ్యాయం 15వ వాక్యము, సోమరితనము గాఢ నిద్రలో పడేస్తాడు. అంటే నిద్ర ఎక్కువ పోయే వాళ్ళని బైబిల్ ఏమని వర్ణించింది? సోమరి వాళ్ళు. ఏ గొప్ప వెళ్తే